ఎస్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ అంశాలను లేవనెత్తడం ద్వారా లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం సార్, ఇది వాస్తవమేనా? ఎస్టీలో విభజన తీసుకొచ్చే ప్రయత్నం, ఎస్టీలో చిచ్చు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంట్లో వాస్తవం ఎంత కనబడుతుంది కదండి. ఇప్పుడు ఇన్ని రోజులు ఏదో ఎవరో కొన్ని వానికి వారి స్వలాభం కొరకు, స్వార్థ బుద్ధి కొరకు, ఎవరి జనాభా ఎక్కువ ఉంటే తక్కువ నా దగ్గర, ఎవరి జనాభా ఎక్కువ ఉంటే ఆ కులం ఈ కులం తినిపోతుందని ఏదో లబ్ధి పొందుతున్నారు వాళ్ళు. దానివల్ల మాకు అయ్యేది ఏం లేదు, వాడేదో లబ్ధి పొంది వాని దగ్గర వాడిని పోతున్నారు. కానీ స్వయంగా ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు ఒకరు మాజీ ఎంపీ, బీజేపీలో ఉన్న మాజీ ఎంపీని కాంగ్రెస్లో తీసుకున్నావా స్వయం బాబురావును. తల్లం వెంకట్రావు టీఆర్ఎస్లో గెలిచి వస్తే బీఆర్ఎస్లో గెలిస్తే ఆయన నీ పార్టీలో ఉన్నారు కదా. మరి ఇటువంటి అంశాలు చాలా సున్నితమైనటువంటి అంశాలు కదా. గతంలోనే ఆదిలాబాద్లో ఎంత మారణహోమం జరిగిందో మీకు తెలుసు. నేనేమంటున్నానంటే మీ పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో ఒక బలమైనటువంటి ఇక్కడ ఉండేటువంటి ఉన్నదే 10% గిరిజనులు, ఇక్కడ అందులో 7% ఒకే వేష భాష ఉన్నటువంటి లంబాడీలు. వాళ్ళని తీసేయమని నీ ఎమ్మెల్యేలు ఎట్లా సుప్రీంకోర్టుకు పోయినా? నీకు పర్మిషన్ లేకుండా పోయినరా? నీకు తెలియకుండా పోయినరా? పోతే చెప్పు, మరి బైకాట్ వాళ్ళని ఇద్దరిని సస్పెండ్ చేయి. అంటే నీ పార్టీకి ఒక సంబంధం నీ పార్టీలో సిద్ధాంతం లేదా? ఏం రేవంత్ రెడ్డి గారు మీరు ఏమంటున్నారు? ఇక్కడ ఉన్న 35 లక్షల లంబాడీలు ఓట్లు వేస్తేనే నేను గద్దెక్కినావా అనలేదా? నీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పు. ఎన్నిసార్లు అన్నావు? ఇవాళ ఏం చేస్తున్నావు? అదే లంబాడలో మంత్రి ఇచ్చినావా? 35 లక్షలలో ఒక్కరికి మంత్రి ఇవ్వలే, ఒక్కరికి నువ్వు చైర్మన్ ఇవ్వలే, అదర్ దెన్ రిజర్వేషన్ ఒక చైర్మన్ నువ్వు ఇవ్వలే. ఏం చేస్తున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు? మేము అనేది ఏంటంటే ఇది రావణ కాష్టంలా కాలకూడదు. నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను పిలువు. కానీ కులగణన వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంది. ఎవరెంత ఉన్నారో వారికి అంతా వచ్చే అవకాశం ఉంది. కులగణన వల్ల చాలా అడ్వాంటేజ్ అవుతున్నారు. కానీ మీరు కులగణన వల్ల అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయని మీరు ఆరోపిస్తున్నారు. కులగణన వల్ల మంచి జరగట్లేదా? ఎవరు ఆరోపించారు? బీజేపీ పార్టీ స్వాగతించింది, ఆరోపించలే. బీజేపీ పార్టీ స్వాగతించింది. బీజేపీ పార్టీ కులగణన చేస్తే దేశవ్యాప్తంగానే ప్రధానమంత్రి గారు అరే 54 సంవత్సరాల కులాలు నీకు తెలివయా? 54 సంవత్సరాల కులాలు పుట్టలేదా? నువ్వే ఇప్పుడు పుట్టించినావు, నువ్వే ఇప్పుడు సృష్టించినావు. దాన్ని ఏమో ఇక్కడ దాన్ని అమలు పరిచినని పోయి ఆడ ఆస్కార్ అవార్డు అంటావు. ఏంటండి ఇది? అరే చదువుకున్నామయ్యా మేమంతా, ఏమి నీ అంతా చదువుకోకుండా మేము చదువుకున్నాం. మాకేదో కొంత జ్ఞానం అయితే ఉంది. ఆదివాసులు గిరిజనులుగా పుట్టినా ఎవడు పుట్టినా అదే ప్రక్రియ, అదే 270 రోజుల్లో పుడతారు. నేను పుట్టినా ఏంటిది? నీ ఆస్కార్ అవార్డు ఏంది? నీ కులగణన ఏంది? నీ కులగణనలో నా పేరు చూసుకోవాలి. ఏ డొమైన్లో చూసుకోవాలి? నేను తెలంగాణ డొమైన్ ఏందండి? సీతారాం నాయక్ ఉన్నాడా, నాకు ఎంతమంది పిల్లలు, నేను చూసుకోవాలి కదా. అది లేనప్పుడు నీకు ఆస్కార్కి అవార్డు ఇచ్చేటోళ్ళు ఏందన్నట్టు తెలివితక్కువలా తెలివిగల మాకైతే అర్థం కాదు. సరే నువ్వు ఏ ఆస్కార్డైనా తీసుకో, అది నీకు జన్మ హక్కే అనుకో, నేను కాదనడాను. ఏమంటున్నావు? నీ ప్రధానమంత్రి నీ అక్కడ ఉండేటువంటి నీ నాయకుడు ఏమంటున్నాడు? రాహుల్ గాంధీ మా నాయకుడు చెప్పిందే వేదవాక్యం. ఓకే, దాన్ని మాకేం సంబంధం లేదు. ఏమంటున్నాడంట అతను? మేమెంతో మాకంత, అంటే ఏ కులం జనాభా ఎంతో వానికంత దక్కాలి, సంతోషం. అదే నువ్వేమంటున్నావు? నేను కూడా కులగణన చేసిన తెలంగాణలో బీసీలు 56.4% అంటున్నారు కదా, అమలు చేసినావా? అవార్డు ఎట్లా పొందుతున్నావు? నువ్వు ఏం చేసినావు అని అవార్డు? నువ్వు సృష్టించినావు కులాలను. కులాలు కులవృత్తుల మీద వచ్చినాయి. అందులో నువ్వు 54% అంటున్నావు. అరే 10% ఉన్నటువంటి ఓబీసీలకు ఏమో 8 మంత్రులు ఉంటారు మీ దగ్గర. మిగతా మంత్రులు కూడా ఇంకా ఉన్న 2 సీట్లు మాకు ఇవ్వకపోతే నిన్ను దించుతామంటున్నారు. నిన్ను నానా రకాలు నువ్వు నిద్రపోతలేవు రోజు. మరి అటువంటిప్పుడు ఏ మొగోడు ముందుకు వస్తాడో నీ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చి బీజేపీల యొక్క శ్రేయభిలాషికి రాజీనామా చేస్తాడో చేయమను. చేసి నువ్వు 8 సీట్ల ముందు అది భర్తీ చేయి. గిరిజనులు 11% గెలిచిన అంటున్నావు. నీ లెక్కల 11% ఉన్నావు. 11, 2, 22, కనీసం 2 వాళ్ళకి. ఇది రాజ్యాంగం చేయవలసిన అవసరం లేదు కదా. నువ్వు కులగణన చేసినావు, కులం ఎంతో అంత పోగులు ఇస్తానంటు. ఆ పోగేదో మాకు ఇయ్యరాదయా? గిరిజనులకు ఒక్కటి ఇచ్చి చుక్కలు చూపెట్టినావు. 3 ఇచ్చినావు, 3, 4 ఇచ్చినావు బీసీలకు. వాళ్ళు రావాల్సింది 8. అది ఇస్తే నీ ఆస్కార్, నీ అవార్డుకు స్వార్థకం ఉంటుంది, నీకు స్వార్థకం ఉంటుంది. సమస్య చెప్పుకుంటాం. అలాంటి వాళ్ళు కూడా పోతే మోడీ గారికి అయ్యా ఇగో ఇక్కడ ఇట్లా జరిగింది, దేశమంతా మీరు చేసేటువంటిది బాగానే ఉంది, ఇగో ఇది మనం చేస్తే బాగుంటుంది అని అంటూ ఏది నువ్వు చేసినట్టే. గిరిజనుల అభివృద్ధి కోసం నేను చాలా పనిచేస్తున్నాను అంటున్నాను. మహబూబ్నగర్లో ఇటీవల సోలార్ సిస్టమ్ను కూడా ఓపెన్ చేసాం. ఇటీవల ఏదైతే ఆదిలాబాద్లో ఒక జీవోను కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి, 59 జీవో. అసలు ఇవన్నీ గిరిజనుల అభివృద్ధికి ఉపయోగపడాయా? సార్ మీరు ఒకటి ఆయన చేవళ్ళలో ట్రైబల్ డిక్లరేషన్ చేసాడు చూడండి, దాంట్లో ఏమున్నాయో. అది వాళ్ళ మా అధ్యక్షుడు కూడా మాట్లాడండి. అది బహుశా మీకు అది 1 నిమిషంలో చెప్పేది కాదు. ఏం డెవలప్ చేసినావు?
ఏం సబ్సిడీ కింద వెహికల్స్ కొన్నాడు మందులు తాగి చస్తున్నారు. సబ్సిడీ వస్తున్నాయా వాళ్లకు? ఇస్తున్నావా? ఏం చేస్తున్నావు అర్థం లేదు. ఇప్పటికే పిల్లలు సరైనటువంటి స్కూల్లో భోజనాలు లేక వాళ్ళు సతమతం అవుతున్నారు. ఏదో ఒక దగ్గర సోలార్ పెడితే డెవలప్ అవుతుందా అండి? 3042 గ్రామ పంచాయతీలు, గిరిజన గ్రామ పంచాయతీలు. నువ్వు 18 నెలలు అయిపోయినాయి. ఏం చేసినావు చెప్పవా? అభివృద్ధి ఎక్కడ ఉంటుంది సార్? మౌలిక వసతులు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. నా కొడుకు నువ్వు 10,000 ఇచ్చి నువ్వు స్కూల్కి పంపిస్తే అవుతుందా? అది ఒకటే అవుతుందా? గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు నువ్వు చేసినావా? చేస్తే ఏం చేసినావో చెప్పు. ఎన్ని డిక్లరేషన్స్ ఇచ్చినావు? ఏం మాట్లాడినావు? అదొకటి చెప్పరాదు. అది చెప్పకుండా నేను గిరిజనులకు చేసినట్టే. గిరిజనులకు ఏం చేసి గిరిజనుల రిజర్వేషన్ లేకుండా ఎంతమంది చైర్మన్లు ఇచ్చినావు? ఎంతమంది మంత్రులను ఇచ్చినావు? ఎంతమంది ఆఫీసర్లను నీ సీఎం ఆఫీసులో ఉన్నారు? ఇదా ఓదికు వివక్ష చెప్పుకుంటా, ఓదికు గిరిజనులని వాళ్ళను ఉపయోగించుకుంటా, వాళ్ళని వివక్ష చూపెట్టుకుంటా ఎందుకండి? ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు నీకు చిత్తశుద్ధి ఉండేది ఉంటే నీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయి. గిరిజనుల మీద నీకు చిత్తశుద్ధి ఉంది, గిరిజన వర్గాల మధ్య యుద్ధాలు జరగవద్దు, తెలంగాణ రాష్ట్రం చక్కగా ఉండాలంటే ఇద్దరిని వెంటనే సస్పెండ్ చేయి. ఒకవేళ వాళ్ళు ఇచ్చి ఉంటే, అది కూడా చెప్తున్నా, వాళ్ళు ఇచ్చి ఉన్నట్టు పేపర్లలో వచ్చింది. అది చూసినాక మేము ఎట్లాగ మాట్లాడుతున్నాం. అదే పిలిచి మాట్లాడు వాళ్ళతో. లేదా నీకేమైనా మీ బంజారాలు భూమి పుట్టక ముందు మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఏది ఆంగ్లేయులు అప్పుడే 1871 క్రిమినల్ ట్రైబల్లో ఇదో జాతి సార్. 1931లో నిజాం నవాబుల యొక్క కుల గణనలో వీళ్ళని చూడు, వీరు ఉన్నారా లేరా? అరే వాళ్ళు ఎప్పుడు స్వతంత్రం రాకముందే గిరిజనులను పట్టుకొని వాడు గిరిజనులు ఏంది? గిరిజనులు అంటే ఏంది? పుట్టుకతో ఏమైనా గుద్దినారా నీకు? దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి భయ్. 720 గిరిజన తెగలు ఉన్నాయి దేశంలో. అందులో వీళ్ళు ఒక్కరు. వానికి ఉన్న వేష భాష భూషణలు, వాని లిపి, వాని తలరాత ఇవన్నీ పట్టుకొని ఉన్నాయి కదా. దాన్ని లేదని ఎట్లా అంటావు? అనడానికి నువ్వెవడు? రాజ్యాంగం కళ్ళు మూసుకుందా? ఉభయ సభలు కళ్ళు మూసుకొని ముద్ర కొట్టినా రాష్ట్రపతి గారు? వాళ్ళు ఇచ్చారు కదా వీళ్ళు ఈ జాతికి సంబంధించిన వాళ్ళని. అయినా మీకు ఒక తప్పక తప్పదు. మా దురదృష్టం అది. ఈ దేశంలో 12 కోట్లు ఒకే వేషభాష కలిగినటువంటి బంజారాలు ట్రైబల్గా లేవు. మేము లేకపోవడానికి కారణం ఏంది? అరే ఈ దేశం ఆపదలో ఉన్నప్పుడు మేము పశువులో సకల దేవతలు కొలువై ఉంటాయని ఆ పశువులను రవాణా సాధనాలుగా చేసుకొని వాటి మీద గోనెలు వేసుకొని వస్తు మార్పిడి ఉప్పు ధనియాలు అమ్మినావు. అన్నం పెట్టినావు నువ్వు కష్టకాలంలో ఉంటే. ఆ అనుసరించినటువంటి కుల వృత్తులలో మాకు చాలా పేర్లు వచ్చినాయి. లంబాడి, సుగాలి, ధన్కర్, ధన్గడి, బంజారా, బాజీగర్, వాసలివాలా అనే పేర్లు వచ్చినాయి. ఈ పేర్లని బంజారా పేరుకు ముందు రావడంతో మాకు ఆ కులంలో వాళ్ళు బంజారా అనేటోళ్ళని ఎస్లో చేర్చమన్నారు. కానీ మేము అనుసరించిన కుల వృత్తుల వల్ల ఏదైతే ప్రాంతాల వారికి పేర్లు వచ్చినాయో ఆ పేర్లు దీనికి ముందు వచ్చినాయి. ముందు రావడంతో ఈ దేశంలో మమ్మల్ని గిరిజనుల కింద చేర్చలేదు. కానీ మా భాష దేశ విదేశాల్లో ఒకటే ఉన్నాం కదండి. ఎక్కడ ఉన్నానైనా ఏ జాతి అయినా ఉందా? నీ జాతి ఎక్కడ ఉందో నాకు చెప్పు. ఈ దేశం విదేశాల్లో ఉన్నటువంటి దేశంలో 12 కోట్లు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి ఫోన్ చేసి మాట్లాడినా అచ్చుచికి బియా, రామ్ రామ్ బియా, తారు బేట అచ్చు, తారు బేటి అచ్చు, ఒకటే భాష. ఎవడు మాట్లాడుతున్నాడండి? అది నేను చివరికి చేతులు ఎత్తి ఆ మోడీ గారికి పాటలో వచ్చినా కనుక నేనేదో ఇది అంటున్నా కానీ చేతులు ఎక్కి నేను ఏ పాటలు ఎక్కడ ఉన్నా దండం పెట్టేవాడిని. దేశంలో మొదటిసారి బంజారాల ఇతిహాసం చరిత్రగా మారని ఇతిహాసాన్ని 2024 అక్టోబర్ 5న యావత్మాల్, మహారాష్ట్రలోని యావత్మాల్లో సేవాలాల్ మహారాజ్ సమాధిని 2 సార్లు దర్శించి హాతిరామ్ బాబా బంజారా, సేవాలాల్ బంజారా, లక్కీసా బాబా బంజారా వాళ్ళ త్యాగాలను నేనెంత పొగిడినా వాళ్ళ సేవలను తక్కువనన్న మహనీయుడు చెప్పి చరిత్రకెక్కిన దేశంలో మొదటి ప్రధానమంత్రి మోడీ గారు. ఇంకేం సాక్ష్యాలు కావాలి సార్ మీకు? ఈ గిరిజనుల మధ్య అంటే ఎస్టీలో ఇష్యూలో ఇటు లంబాడాలకు ఆదివాసీలకు మధ్య చిచ్చు పెడుతున్నారని మీరు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం ఆ ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నేను ఆరోపిస్తున్నానా మీరే చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న 2 ఎమ్మెల్యేలే కదా సుప్రీంకోర్టుకు పోయింది. నేను ఎట్లా ఆరోపణ చేసినట్టయితుంది? సాక్ష్యాలు ఉన్నాయి కదా, పేపర్లు ఉన్నాయి, టీవీలో వస్తా, అన్నిట్లో వస్తుంది. నేనేం ఆరోపిస్తలేదు. నీ పార్టీ నువ్వు జయిస్తున్నావా? లగచెల్ల భూములు ఇయ్యలేదు లంబడోళ్ళు, లేదా రేపు రాయబోయే స్థానిక ఎన్నికలు ఎక్కడనో ఎదురు తిరుగుతారు, వీళ్ళని భయభ్రాంతులకు గుర్తు చేయాలనేదే ఆయన ఎమ్మెల్యేతో చేయిస్తున్న కృష్ణ. ఒకవేళ ఈ కుట్ర ఇది నువ్వు చేస్తలేవు అనుకో, వాళ్ళు ఇద్దరిని సస్పెండ్ చేయి. నీ ఆజ్ఞ లేకుంటే ఎట్లా వస్తారు? మీ కార్యాచరణ ఏ విధంగా? మా కార్యాచరణ చుక్కలు చూపెడతాం. వాళ్ళు ఏదో తమాషా చేస్తున్నారు.
35 లక్షల బంజారాలు ఉన్నారు, 69 నియోజకవర్గాల్లో ఉన్నారు. అయినా నోట అయినే ఒప్పుకున్నాడు. 40 నియోజకవర్గాలు లంబాడోళ్ళు ఓటేస్తేనే ఇక్కడ ఉన్నట్టు. రేపు బీజేపీ కూర్చుంటుంది అక్కడ. ఆ సీట్లో బీజేపీ వస్తాం, మేమే వస్తాం, మేము అనుకునే అన్ని సాధించి తీరుతాం. సేవాలాల్ జయంతిని ఇవాళ మా అధ్యక్షులు 2 మంత్రులు, ఇద్దరే కాదు, స్తోమతరం బట్టి మంత్రుల సంఖ్య పెరుగుతుంది. సేవాలాల్ జయంతిని త్వరగా హైదరాబాద్నే ప్రకటించే ప్రయత్నం చేస్తామన్న మా అధ్యక్షుడు రామచంద్రరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే గిరిజనుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ లీడర్లపైన చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తామంటూ మాజీ ఎంపీ సీతారాం నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సదనంతో అజయ్ టీవీ హైదరాబాద్.